దేవుని ప్రేమను మనం దేనితో కూడా పోల్చలేం. అలాగే తల్లి యొక్క ప్రేమను కూడా మనం దేనితోనూ పోల్చలేం. అటువంటి నిస్వార్థమైన ప్రేమ కలిగినటువంటిది తల్లి. కాబట్టి ఆమెను మనం సన్మానించడంలో, గణపరచడంలో ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే తల్లుల్ని చాలా బాధ్యత కలిగి మనం చూసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఎందుకంటే ఒక తల్లి ప్రార్థన ద్వారా వారి కుమారులు కానీ వారి కుమార్తెల జీవితాల్లో కానీ అద్భుతాలు జరుగుతాయి. ఒక కుమారుడు దీవించబడుతున్నాడంటే, ఒక కుమార్తె దీవించబడుతుందంటే తల్లి పాత్ర ఎంతైనా ఉంటుంది. మరి ప్రభువు నమ్ముకున్న బిడ్డల్లో మరి చాలామంది వారి జీవితాల్లో వారు అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థానంలోనికి వెళుతున్నారంటే దానికి కారణం తల్లి యొక్క ప్రార్థన అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వారు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే మనం దీవించబడతా ఉంటాం, మనం ఆశీర్వదించబడతా ఉంటాం. కాబట్టి మన స్థితి మారే వరకు, మన జీవితంలో ఒక ఉన్నత స్థానానికి, ఉన్నత శిఖరాలకు చేరే వరకు మన కోసం వాళ్ళు నిస్వార్థముగా అనేకమైన వాటిని వదులుకొని మన కోసం దేవుని సన్నిధిలో గోజాడుతూ అనేకమైన విషయాల్లో మరి పోరాటం చేసి మనల్ని ఉన్నతమైన శిఖరాలకి ఎక్కించేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి తల్లిని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ చెప్తుంది కదా, ఆమె ముదిమి అందు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయకుము అని బైబిల్ చెప్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనమందరం కూడా మన తల్లిదండ్రులను మనము సన్మానించే వారముగా ఉండాలి. వారి ముదిమి వయసులో మనం వారిని వదిలిపెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు నీ యొక్క ఉన్నతమైన స్థానాన్ని చూడాలని పోరాటం చేసిన వారుగా ఉన్నారు. అనేకమైన వాటిని వదులుకొని వారి జీవితాల్లో నిస్వార్థంగా మరి అనేకమైన విషయాల్లో నీ కోసం వదిలేసుకున్న వారుగా ఉంటారు. కాబట్టి వారిని నువ్వు ముదిమి వయసులో వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచాలి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసుకున్నట్లయితే మరి నేనే ఒక ఎగ్జాంపుల్. ఈరోజు నేను ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్నానంటే దానికి కారణం నా తల్లి ప్రార్థన అని చెప్పటంలో ఏమాత్రం సందేహపడను. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, కానీ ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించారు. నా తల్లి ప్రార్థన ద్వారా నేను అనేకమైన సార్లు మరి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా దేవుడు క్షమించి నా తల్లి ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి తీసుకున్నారు. మరి అంతేకాకుండా నన్ను ఆశీర్వదించారు, నా జీవితాన్ని మార్చారు, నా హృదయాన్ని మార్చారు. నేను ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నా, చాలామందికి తెలుసు. మరి ఇలాంటి గొప్ప స్థానం ఈరోజు నాకు వచ్చిందంటే కారణం నా తల్లి ప్రార్థన అని చెప్పడంలో ఏమాత్రం సందేహపడను. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 2nd ర్యాంక్ వచ్చింది. నాకు చాలా గర్వంగా చెప్తాను నేను. అది కేవలం దేవుని ద్వారానే వచ్చింది. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. కాబట్టి దేవుడు నా తల్లి ప్రార్థన ద్వారా దేవుడు నాకు అది ఇచ్చారు. నేనేమాత్రం సిగ్గుపడను అలా చెప్పటం. ఎందుకంటే నాకు ఇచ్చింది దేవుడు. కేవలం నా తల్లి ప్రార్థన ద్వారా దేవుడు నాకు అది ఇచ్చారు. కాబట్టి మనం తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారిని మనం చాలా సంతోషపెట్టే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వేం చేస్తే దాంట్లో దీవెనను చూస్తావు, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. మరి ఆ విధంగా మనం చేద్దాం. తల్లిదండ్రుల్ని మనం సన్మానించేవారుగా ఉందాం, వారిని సంతోషపెట్టే వారముగా ఉందాం. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేయును గాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమె